నెల్లూరులో రొట్టెల పండగ సందడి మొదలైంది. బారా షాహిద్ దర్గా, స్వర్ణాల చెరువు వద్ద భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం రొట్టెల పండుగ సక్రమంగా నిర్వహించలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఏడాది రొట్టెల పండుగను నిర్వహిస్తుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించారు. పండుగ ఆరంభమై 5 రోజుల పాటు జరగనుంది. దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేయనున్నారు. నెల్లూరు నగరంలో జరిగే ఈ రొట్టెల పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ఇది ముస్లింల పండుగే అయినా సర్వమతాల వారు సమిష్టిగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ రొట్టె మార్చుకున్నా పట్టుకున్నా కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా ఈ పండుగ వెనుక ఓ చారిత్రాత్మక కథనం కూడా దాగి ఉంది. దాదాపు 400 సంవత్సరాల క్రితం మహమ్మద్ ప్రవక్త అనుచరులు 12 మంది భక్తి భావాలను ప్రజలకు బోధిస్తూ నెల్లూరు ప్రాంతానికి వచ్చారు. అప్పట్లో జరిగిన పవిత్ర యుద్ధంలో భాగంగా ఆ 12 మంది వీర మరణం పొందారు. జిల్లాలోని కొడవలూరు మండలం గండవరంలో వీరి తలలు తెగిపడగా అక్కడి నుంచి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరు చెరువు ఒడ్డుకు గుర్రాలు ఈ 12 మంది మొండాలను తీసుకువచ్చి వేశాయని చరిత్ర చెబుతోంది. ఆ మొండాలను నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద సమాధి చేశారు. దీంతో పవిత్ర యుద్ధంలో వీర మరణం పొందిన వీరికి బారా షాహిదులుగా పేరు వచ్చింది. ఆర్కాట్ నవాబుల పరిపాలన సమయంలో స్వర్ణాల చెరువులో రజకులు దుస్తులు ఉతికేవారు. ఓ రోజు రజక దంపతులు చెరువులో దుస్తులను ఉతికేసరికి రాత్రైంది. దీంతో ఆ దంపతులిద్దరూ అక్కడే నిద్ర చేశారు. రజకుని భార్యకు అక్కడ సమాధులైన బారా షాహీదులు కలలో వచ్చి ఆర్కాట్ నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుందని, సమాధుల పక్కన ఉన్న మట్టిని తీసుకువెళ్లి ఆమె నుదిటిపై రాస్తే కోలుకుంటుందని చెప్పారు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పగా అతను కొట్టి పారేశాడు. ఆ తెల్లారి దంపతులిద్దరూ గ్రామంలోకి వెళుతుండగా ఆర్కాట్ నవాబు భార్య అనారోగ్యంతో ఉందని, ఆమెకు సరైన వైద్యం చేస్తే కోరిన కోర్కెలు తీరుస్తామని ఆర్కాట్ నవాబు దండోరా వేయించడాన్ని రజకుడు గమనించాడు. తన భార్య కల విషయాన్ని నవాబు ఆస్థానంలోని కొందరికి తెలిపాడు. దాంతో రాజు తన అనుచరులను చెరువు వద్దకు పంపి మట్టి తెప్పించి తన భార్య నుదుటిపై పోయిగా ఆమె ఆరోగ్యం కుదుటపడింది. రాజు సంతోషం పట్టలేక తన భార్యతో కలిసి స్వర్ణాల చెరువు సమీపంలోని సమాధుల వద్దకి వచ్చి బారా షాహిదులకు ప్రార్థనలు జరిపారు. అనంతరం తమతో తెచ్చుకున్న రొట్టెలలో కొన్ని తిని మిగిలిన వాటిని అక్కడి వారికి పంపించారు. అలా రొట్టెల మార్పిడి జరుగుతూ వచ్చి అది క్రమంగా రొట్టెల పండుగగా మారింది. మొహరం తర్వాత 3వ రోజు ఒక్కరోజే ఇక్కడ రొట్టెల పండుగ జరిగేది. రాను రాను దీనికి ప్రాచుర్యం రావటంతో మొహరం రోజు నుంచి 3 రోజుల పండుగ జరిపేవారు. అది కాస్త 5 రోజులకు మారింది. వివిధ రకాల రొట్టెలు ఇక్కడ మార్చుకుంటారు. విద్య, వివాహం, సంతానం, ఆరోగ్యం, ధన, గృహం వంటి రొట్టెలు వదలటం, పట్టుకోవటం జరుగుతుంది. ముందుగా ఈ ఏడాది ఈ కోరిక కోరుకుని రొట్టె పట్టుకునేవారు ఆ కోరిక తీరాక ఆ రొట్టెను తిరిగి వదలాలి. అలా ఈ ఏడాది తీసుకున్న రొట్టెను మరో ఏడాది కోరిక తీరాక వదులుతారు. బుధవారం నుంచి రొట్టెల పండుగ ఆరంభం కానుంది. మన దేశంలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా పాకిస్తాన్, కిజికిస్తాన్, గల్ఫ్ దేశాల నుంచి లక్షలాది మంది భక్తులు రొట్టెల పండుగకి వస్తూ ఉంటారు. ముస్లింలు, హిందువులు ఈ పండుగలో పాల్గొంటారు. అందుకే ఈ బారా షాహిద్ దర్గా మత సామరస్యానికి చిహ్నంగా పేరుగాంచింది. ఈ ఏడాది స్వర్ణాల చెరువుకి పూర్తిగా నీటిని విడుదల చేశారు. ఆ నీటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. దర్గాలో దర్శనానికి వచ్చే భక్తుల్లో ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. 1800 మంది పోలీసు సిబ్బందితో భద్రత నిర్వహించనున్నారు. మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కలెక్టర్, ఎస్పీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది సుమారు 20 లక్షల మంది భక్తులు రొట్టెల పండుగకి వస్తారని అంచనా వేస్తున్నారు.